నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం. ప్రజలు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. లేఅవుట్లపై వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. టీడీపీ నేత పట్టాభిరామ్ ఘాటు విమర్శలు. 2024 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటా సంచలన ప్రకటన చేసిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై మాట్లాడే దమ్ము బొత్సాకు ఉందా? రాజ్యాంగంపై మంత్రి మాటలు హాస్యాస్పదమన్న పంచుమర్తి అనురాధ. మేడ్ ఇన్ హైదరాబాద్ గా ఫైటర్ వింగ్స్ తయారీ. విదేశీ సంస్థలకు సహకరిస్తామన్న మంత్రి కేటీఆర్. ఈటల రాజేందర్ 70 ఎకరాలను కబ్జా చేశారు. తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని బాల్క సుమన్ డిమాండ్. కేసీఆర్ ను అమరవీరుల కుటుంబాలతో తన్నిస్తా. అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకట్రెడ్డి, సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ వి వెంకట్రెడ్డి సీఎం జగన్ కి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి వెంకట్ రాజారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం లేఅవుట్లపై కన్నేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఓటీఎస్ పేరుతో ప్రజలపై పెనుభారాన్ని మోపుతూ వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సామాన్యుడి తరపున పోరాడేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాదుడి కార్యక్రమం నిర్విఘ్నంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకొక కొత్త ఆలోచనతో ఏ రకంగా ఈ బాదుడి కార్యక్రమాన్ని ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాలి అని కొత్త ఆలోచనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు, ఆలోచనలు ఇవ్వటానికి ఆయనకి బ్రహ్మాండంగా ఒక 30-40 మంది సలహాదారులను పెట్టుకున్నారు. ఈ సలహాదారులందరూ కూడా అంటే గత 2.5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు చూసిన తర్వాత ఎక్కడా కూడా ప్రజలకి మేలు చేసేటటువంటి సలహాలు కానీ, ప్రజలకి కొంతమేరకు ఉపశమనం కలిగించేటటువంటి నిర్ణయాలు కానీ, అటువంటి విషయాలుగా ఏ ఒక్క సలహా కూడా ఇచ్చినట్టు మనకైతే కనపడట్లేదు. ఎప్పుడు కూడా ఏ రకంగా ప్రజలపైన ఇంకా భారాలు మోపుదాం, ఇంకా బ్రహ్మాండంగా ఈ బాదుడి కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళదాం అన్న రీతిలోనే మరి ప్రభుత్వ సలహాదారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది. మరి జగనన్న గారి ఈ బాదుడి కార్యక్రమంలో కొత్తగా మన ముందుకు వచ్చినటువంటి బాదుడు ఏంటంటే లేఅవుట్ బాదుడు. ఇవాళే మనందరం కూడా పత్రికల్లో ప్రధానంగా ఈ వార్తను మనందరం కూడా చదివే ఉంటాం. గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయన్నది ఒకసారి చూసినట్లయితే జీవో నెంబర్ 275 ఏదైతే ఉందో ఈ రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు సంబంధించినటువంటి జీవో ప్రకారం, గతంలో ఉన్నటువంటి దాని ప్రకారం ఏ లేఅవుట్ వేసినా కూడా 30% రోడ్లకి వదలాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 10% పబ్లిక్ ఓపెన్ స్పేస్ కింద వదలాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2% ఆఫ్ ద లేఅవుట్ ఏరియా ఫర్ అమ్యూనిటీస్. అదేవిధంగా ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 hectares అయితే 2% ఆఫ్ ది లేఅవుట్ ఏరియా ఫర్ అమ్యూనిటీస్, 0.5% యూటిలిటీస్కి, 5 hectares కంటే ఎక్కువ ఉంటే 3% లేఅవుట్ ఏరియా అమ్యూనిటీస్కి, 1% యూటిలిటీస్కి. అంటే 30% రోడ్లకి, 10% ఓపెన్ స్పేసెస్కి, 2% కానీ 3% కానీ అమ్యూనిటీస్కి, 0.5 నుంచి 1% దాకా యూటిలిటీస్ కంటే దాదాపుగా 44% ప్రతి లేఅవుట్లో కూడా
మరి రోడ్లకి, పబ్లిక్ ఓపెన్ స్పేసెస్కి, అమ్యూనిటీస్కి, యూటిలిటీస్కి వదలాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి జీవో నెంబర్ 275 ప్రకారం మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఈ 44% అదనంగా ఇంకొక 5%, అంటే ఇప్పుడు జగనన్న గారు విడుదల చేసినటువంటి దీని ప్రకారం కలిపి 49% వదలాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని ద్వారా పడేటటువంటి భారం ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ముందుగా ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో, సాధారణంగానే ఈ లేఅవుట్ వేసేటటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏమీ వాళ్ళ జేబుల్లో నుంచి ఏమి ఇవ్వరు కదండి. ఏదైతే ఈ 5% అదనంగా పేదవాళ్ళ ఇళ్ళ కోసం వదలాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టిందో, ఆ పడేటటువంటి ఆ భారాన్ని సహజంగానే కన్జ్యూమర్స్ మీదకి బదలాయించడం జరుగుతుంది. ఆ రకంగా ఇవాళ ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదో రూపాయి పోగు చేసుకుని ఏదో ఒక సొంత స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుందాం అనుకున్నటువంటి కళ రోజు రోజుకి కూడా ఆవిరేడేటువంటి పరిస్థితి. ఒక పక్కనేమో తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. 2024 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సోము వీర్రాజు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని అన్నారు. తన సొంత జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించుకోలేని జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బీజేపీకి పాలించే సత్తా ఉంది కాబట్టే వచ్చే ఎన్నికల్లో అధికారం ఇవ్వాలని అడుగుతున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని ఫ్యాక్టరీలు మీరు అమ్మేశారండి? ఇప్పటికి కూడా చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ, ఇది గత సీఎం గారు ఉండగా చేశారు, మూసేశారు. ఎందుకు తెరవరు మీరు? మేము స్టీల్ ప్లాంట్ మూసామా? బొబ్బిల్లో షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు. బొత్స సత్యనారాయణ మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు తెరవరండి? ఎందుకు అమ్మేశారండి? ఎప్పుడో నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధనలో చంద్రబాబు నాయుడు అమ్మేశాడు. ఎందుకు అమ్మాడండి? ఏటుకొప్పాక సాకార మిల్లు లేదు ఈవేళ. తుమ్మపాల అనకాపల్లి చక్కెర ఫ్యాక్టరీ మూతపెట్టి ఉంచారు. ఎందుకు తెరవరు? మేము మూసామా స్టీల్ ప్లాంట్ని? లాస్ వస్తుంది స్టీల్ ప్లాంట్లో, మేము మూసామా? దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ, దానికి లాస్ వచ్చింది ప్రైవేట్ కంపెనీకి. సర్వరాయ షుగర్స్ లాస్ వచ్చింది. కేసీపీ లిమిటెడ్ అది బాగుంది. నంద్యాల, దౌలత్పూర్, ఆముదాల వలస, సారంగపూర్, ఆంధ్ర షుగర్స్, ఇవన్నీ మూతబడిని ప్రైవేట్ అయినా గవర్నమెంట్ దానికి సబ్సిడీ ఇచ్చి తెరవాలి కదా. ఎందుకు తెరవడం లేదు? సీఎం గారి జిల్లా అండి, కడప అండి, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయి ఉన్నాయి. మీరు ఎందుకు తెరవడం అంటున్నాను? మేము తెరిచి ఉంచాం స్టీల్ ప్లాంట్ని. మేము గొప్ప, మీరు గొప్ప? మీరెవరండి ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడడానికి? మూత పెట్టేసి అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ పాయకిరావుపేట షుగర్ ఫ్యాక్టరీని అమ్మేస్తారట. మీరు అమ్మేయచ్చు, మేము కాపాడితే మా మీద యుద్ధం, కమ్యూనిస్టులకు డబ్బులు ఇచ్చి యుద్ధం. ఈ కమ్యూనిస్టు వాళ్ళు ఈ ఫ్యాక్టరీలన్నీ మూసేసినప్పుడు నోట్లో మన్ను పెట్టుకున్నారా అని అడుగుతున్నాను నేను. ఒక బీజేపీ చేస్తేనే యుద్ధం చేస్తారా మీరు? కళ్ళు పోనీయా? చెవుడు వచ్చిందా? నోట్లో మట్టి పెట్టుకున్నారా, మొన్ను పెట్టుకున్నారా అని అడుగుతున్నా వీటిలన్నింటి గురించి. స్పిన్నింగ్ మిల్లు మూసారు కదా, షుగర్ ఫ్యాక్టరీలు మూసారు కదా, డైరీలు మూసారు కదా. డైరీలు ఎవరికై ఇచ్చేశారు? మీరు ఎవరికి ఇచ్చారు డైరీలు అని అడుగుతున్నా. మీరు ఎవరికి ఇచ్చారు అంటున్నా డైరీలు? మీరు వ్యాపారాలు చేయొచ్చా? మీరు వ్యాపారాలు చేయొచ్చు. మా మోడీ వ్యాపారం చేయడం లేదు. మా మోడీకి పాల డైరీలు లేవు. ఈ విధంగా అనేక విషయాల్ని బీజేపీనే బదనాం చేయాలనుకుంటున్నారు. మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, ఇనాగరేషన్ చేయడానికి వచ్చాం. పోలవరానికి డబ్బిస్తున్నాం, గ్రామాలకు డబ్బిస్తున్నాం. అదంతా అంటే చాలా పెద్ద కథలు అయిపోతాయి. కథ కాదు, వాస్తవాలు. రాకపోవచ్చు, రావచ్చు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ మేం కడతాం, మా డబ్బిస్తాం అని చెప్తుంటే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ దాంట్లో వైబిలిటీ గ్యాప్ ఫండ్ రాజస్థాన్లో ఎలా జరిగిందో అలానే మీకు కూడా చేస్తామని ఎన్నిసార్లు కేంద్ర మంత్రి మాట్లాడతాడండి? ఎందుకు పెట్టలేరండి మీరు? మీ వైబిలిటీ గ్యాప్ ఫండ్ వచ్చి 4,000 కోట్లు. 4,000 కోట్లు ఒకసారి అక్కర్లే, 10 సంవత్సరాల్లో ఇవ్వండి. సంవత్సరానికి 400 కోట్లు.
మీరు రోజు అడ్వర్టైజ్మెంట్లకే 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అవుతున్నారు మా రెడ్డి గారు. 400 కోట్లు పెడితే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయంటే అది బెటర్ అండి. రోజు తల్లి బిడ్డ బిడ్డ తల్లి అని తెగ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తున్నారు. పెట్రోల్కి ధర తగ్గించరు, అన్ని రాష్ట్రాలు తగ్గిస్తాయి, దానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. జలజీవన్ మిషన్ మేము నిధులు ఇస్తుంటే దాని వాటా డబ్బు ఎవరండి? రాజ్యాంగం గురించి మంత్రి బొత్స మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. వోక్స్ వ్యాగన్ విషయాలు మాట్లాడే దమ్ము బొత్సకు ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పేదలకు కట్టించిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం తమకెక్కడిదని నిలదీశారు. ఓటీఎస్ మాటున డ్వాక్రా సొమ్మును కాజేస్తున్నారని అనురాధ ఆరోపించారు. చాలా రోజుల తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు నిన్న మీడియా ముందుకొచ్చి మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగం గురించి అతనికి ఒక్కడికే తెలిసినట్టు, ఎవ్వరికీ తెలియనట్టు, రాజ్యాంగం గురించి రాజ్యాంగ స్ఫూర్తి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా బొత్స సత్యనారాయణ గారిని, చెత్త మీద కూడా పన్ను వేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అనేది మీరే విశ్లేషించుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు యథేచ్ఛగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఓ ఎంపీ పార్లమెంటులో మాట్లాడాడని అన్నారు. రఘురామకృష్ణంరాజు అవినీతి పరుడని, బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడిన వ్యక్తి అని మీ పార్టీ ఎంపీని మీరే ఎగతాళి చేసుకుంటున్నారని అన్నారు. అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తాము కేంద్రాన్ని కోరామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్లమెంట్లో రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఎంపీ గారు మాట్లాడారు. ఆయన అవినీతిపరుడు, బ్యాంకుల్లో చాలా ఎగ్గొట్టినటువంటి వ్యక్తి, వారి మీద చర్యలు తీసుకోండి అని మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసామనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు. అయితే ఆయనకి అసలు సీట్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాను నేను. ఇవి ఈ మధ్యకాలంలో ఆయన చేసిన అవినీత. ఈ పార్టీలో 14 ముందు నుంచి ఉన్నారు, 14లో బీజేపీలో చేరారు. మీ అందరికీ ఒక రైట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. మేము వారికి సీట్ ఇవ్వలేదు, గంగరాజు గారికి ఇచ్చాం. మీరు మళ్ళీ 19లో మీరు ఇచ్చారు సీటు, మేము ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇచ్చారు? ఒకసారి ఆలోచించండి. చిత్తూరు జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు పథకంపై కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. ప్రతిపక్షాలు వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమంలో అసత్య ప్రచారం చేస్తున్నాయని నారాయణస్వామి మండిపడ్డారు. తాము ఉంటున్న భూమిపై సర్వ హక్కులు కల్పించేందుకు ఈ పథకం తీసుకొచ్చామని చెప్పారు. ఈరోజు పేదవాళ్ళు అనేవాడు ఈ ఊరిలో లేకుండా పేదరికం ఈరోజు 30,50,000 ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఎంత డబ్బైనా కానీ గవర్నమెంట్ భరించి ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఫ్రీ. దీనికి లోన్ అనేది మాత్రం లేదు. అందువల్ల ఇప్పుడు కట్టుకునే వాళ్ళు జగనన్న వచ్చి కట్టుకునే వాళ్ళకు వాళ్ళ రుణం కోసం కాదు, వాళ్ళకి రుణాలు అనేది వాళ్ళకి రాదు. వాళ్ళు ఎప్పుడు రుణం వేస్తారంటే ఇంటి పైన ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఇస్తారు, 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు. అప్పుడు పార్లమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. అప్పుడు కావాలంటే వాళ్ళు కొంత రుణం ఇస్తారు. బట్ ఈ స్కీమ్ ఏం చేశారంటే ఇది ఎవరికి లేకుండా సంతానం చెప్పినట్టు ఇది మొదటి నుంచి ఫ్రీ 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 అని వచ్చారు. దీనికంతా వడ్డీ విపరీతంగా ఎక్కింది. ఏ గవర్నమెంట్ కూడా పూర్తి వడ్డీ మాఫీ చేయాలి. ఈరోజు చంద్రబాబు చేసినటువంటి అప్పులంతా మాఫీ చేసుకుంటూ వస్తున్నాం. వైఎస్సార్ కడప జిల్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు, సైనికుల కుటుంబాల సహాయార్థం విరివిగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు.
ప్రకాశం జిల్లా కె బిట్రగుంట సచివాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, సంయుక్త కలెక్టర్ కె విశ్వనాథం, కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్ అతిథులుగా విచ్చేశారు. ఓం నగన్నహాన ప్రతిహారాయ ఓం ఆదిత్యానో ఋషభోన గిత్నోగనాగనః క్షోభనర్జర్షకమింద్రః సంగ్రంథనేన నిమిషేన జిష్ణునాని కారేణ విష్ణునాః కవింద్రేణ విదత్వాద్వం విధో మృజేంద్రో ఘనేన వాళ్ళకి అలాగే పిడిసి చైర్మన్ గారికి ముఖ్యంగా లబ్ధిదారులకి గ్రామ ప్రజలకి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ఈ అవకాశం వస్తూ ఉంటే నాకు కూడా మీతో కలిసి ఈ కార్యక్రమంలో మన జిల్లా ప్రజలకి అందరికీ మేలు జరగాలి ఆ ఉద్దేశంతో నేను కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన జిల్లాలో మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ ఈ కార్యక్రమంలో అన్నీ చేసిన ఎందుకు చేస్తున్నామంటే లబ్ధిదారులు చేయించుకుంటున్నాము. అక్కడ రిజిస్ట్రేషన్ ఫీ కడతాము, ఈ స్టాంప్ డ్యూటీ కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్పుడు కాగితాలు ఊరిలో జాగ్రత్తగా ఉంచుకుంటాము. ఆ కార్యక్రమం కూడా ఈరోజు మన జిల్లాలో జగన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద మొదలవుతా ఉంది. మన జిల్లాలో ఈ గ్రామంలో ఊరిలో ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది. కానీ ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏముందంటే ఇందులో అధికారులు రావడం, కలెక్టర్ టు వాలంటీర్ ఇందాక అక్కడ చూపించారు, మంచి స్కెచ్ తయారు చేసి ఏ విధంగా లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు, ఇక్కడ ఉన్న మండలి టీం అందరూ బాగా చేసి చూపిస్తున్నారు, చేస్తున్నారు, రిజల్ట్ కూడా వస్తూ ఉంది. కానీ అధికారులు సిబ్బందులు కలెక్టర్ టు వాలంటీర్ చేసే కార్యక్రమాలు ఎవరి కోసం చేస్తున్నాము? ఇక్కడ ఉన్న మన జిల్లాలో ఉన్న 2,30,80,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో కొంతమంది రుణాలు తీసుకోలేదు, మినాయించి అందరి కోసం చేసే కార్యక్రమాలు. కానీ మేము చెప్పకుండా ఎవరు లబ్ధి పొందుపోతున్నారు ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్ లో ఫస్ట్ కండిషన్ ఏమి, మీరు 3 సంవత్సరాల లోపు కట్టించాలి. అది మీరు కట్టుకున్నారు. దాని తర్వాత మీకు దాంట్లో పూర్తి హక్కు లేదు. మీరు దాంట్లో నివాసిస్తడానికి మాత్రమే ఉంది. మీరు దాంట్లో అమ్మకూడదు, మీరు రెంట్కి ఇవ్వకూడదు, మీరు మార్ట్గేజ్ ఇచ్చి లోన్ తీసుకోకూడదు. ఇవి అన్నీ దాంట్లో క్లియర్గా ఉన్నాయి. అది ఎలాంటి అది ప్రభుత్వ భూమి, అది మీకు ఇల్లు కోసం ఇచ్చారు, అది ప్రభుత్వ భూమిగానే ఉంది. మీరు అది మార్చడానికి ఏం అవకాశం లేదు. సో దీనివల్ల ఏం చేస్తున్నామంటే మీకు పూర్తి హక్కు రిజిస్ట్రేషన్ చేసేసి ప్రభుత్వ భూమిగా ఉండదు, ఇప్పుడు అది మీ భూమిగా అయిపోతుంది. సో దానికోసమే సంపూర్ణ గృహ హక్కు ఇవ్వబోతున్నాం. గృహాలు ఇవ్వటమే కాకుండా గృహాలకి సంబంధించి ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం. ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం అంటే ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ప్రతి పథకం మగవాళ్ళ పేరు మీద ఉండేది. కానీ ఈ గృహాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆడవారికి ఉమెన్ ఎంపవర్మెంట్, అదేవిధంగా ఆత్మస్థైర్యం కలిగించడానికి ఈరోజు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. పోతే ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా రిజిస్ట్రేషన్, ఈ పథకాలు ఈ గృహ నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోవాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ బ్యాంక్, ఇప్పుడు మా పీడీసీ బ్యాంకే తీసుకోండి, లోన్ రావాలంటే ఏ స్థలానికైనా రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్. ఎంత చిన్న స్థలం అయినా సరే లోన్ తీసుకోవాలన్నా కూడా, ఏ లబ్ధి పొందాలన్నా కూడా స్థలం నుంచి, ఇంటి నుంచి కానీ రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక ధైర్యం ఉంటుంది, నా పేరు మీద ఉంది, ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, ఈ స్థలం నా పేరు మీద ఉంది. అదేవిధంగా వేరే వాళ్ళు ఆక్రమించుకోకుండా టైంలో వచ్చిన ఇల్లు ఎక్కడో అడవులు. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ రాష్ట్ర నేతల సమక్షంలో తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పుకున్నారు. మల్లన్నకు తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తాను తీసుకున్నది ప్రభుత్వ రసీదు కాదని, 15 మీటర్ల తాడని, ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్తూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావును కట్టేస్తానని మల్లన్న శపథం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని, అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తానని అన్నారు. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఏ కుటుంబం నుంచి అయితే వచ్చినో జర్నలిస్ట్ కుటుంబం నుంచి, ఆ కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఉన్నటువంటి పత్రికారులందరికీ, జర్నలిస్టులందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ,
నా పేరు తీన్మార్ మల్లన్న. ఇది ప్రజలు పెట్టుకున్న పేరు. ఇది నాకు ఒక గురువు పెట్టినప్పటికీ ప్రజలు నన్ను తీన్మార్ మల్లన్నగా పిలుస్తారు. ఆ పేరే స్థిరపడిపోయింది. ठीक है सर, मैं थोड़ा कोशिश करता हूँ सर हिंदी में बात करने के लिए. ठीक है, ये तो ये सभ्यत्व तो दिए ना मेरा आवाज. ఇది నాకేదైతే ఇచ్చినారో ఈ సభ్యత్వం భారతీయ జనతా పార్టీ का सभ्यत्व मिला. अभी ये सभ्यत्व नहीं है. इसको क्या बोलते? ताड़ू ताड़ू रस्सी. ये 10-15 मीटर का रस्सी है. ये रस्सी से केसीआर फैमिली को अमरवीरला स्तूप है ना, उधर అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో తెలంగాణలో, ఈ తాడుతోటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల రామారావు, హరీష్ రావు, వీళ్ళను ఈ తాడుతోని కట్టేయాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన. నా జీవితంలో మూడే ముఖ్యమైనటువంటి అంశాలు. ఒక కట్టుడు మాత్రమే కాదు, అమరవీరుల తల్లిదండ్రులను పిలుచుకొచ్చి వాళ్ళ చేతికి ఈరగోలలు ఇచ్చి ఈ కట్టినోలని ఈపు బలగొట్టించే కార్యక్రమమే ఈ రసీదు. నాకు ఇది మామూలు రసీదు కాదు. ఇది నా జీవితంలో మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతడు ప్రపంచంలోనే అత్యంత మోసకారి అని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన వాడిని నేను. తెలంగాణ రాష్ట్రంలో మీడియాను అణిచివేసి 100 కిలోమీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పి ఏదైతే మాటలు చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ రోజే నిన్ను పాతి పెట్టే రోజు వస్తుంది అని చెప్పి నేను ప్రశ్నించడం ప్రారంభించిన. నేను ప్రశ్నించే నాడు నేను ఒక్కనున్నా. ఇవాళ లక్షలాది గొంతులు మాట్లాడగలుగుతున్నాయి, ప్రశ్నించగలుగుతున్నాయి అంటే మా వంతు ప్రయత్నంగా ప్రజలమైన మేము చేసుకున్నాం. ఇది ఒక దశ, ఇప్పటి వరకు జరిగిన దశ. రెండో దశ ప్రశ్నించడమే కాదు, పని చేయడం కూడా రెండో దశ. ఈ పని చేసే కార్యక్రమమే భారతీయ జనతా పార్టీ నుంచి. ఈ తాడు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది కాబట్టి ఢిల్లీకి వచ్చి కూర్చున్నా. ఈ తాడు తీసుకొని వస్తా, బరాబర్ అమరవీరుల స్తూపానికి మీ కాందాన్నంతా కట్టేసి ఈరగోలలు ఇచ్చి ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఈ బలకు కొట్టిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండో అంశం, 38 కేసులు పెట్టినావు. 38 కేసులు పెట్టి నువ్వు సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు. ఒక్క కేసులోనన్నా పోలీసోళ్ళే నా మీద కేసు పెడితే పోలీసోళ్ళు బయటికి పోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత మంచి నాయకుని మీద కేసులు పెడతా ఉన్నాం, మా తరఫున కూడా కొట్లాడేటువంటి నాయకుని మీద కూడా కేసులు పెడతా ఉన్నామని చెప్పి పోలీసోళ్ళు కన్నీళ్లు పెట్టి. హైదరాబాద్ టీఆర్ఎస్ హయాంలో గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ F-21 వింగ్స్ తయారీ హైదరాబాద్ లో చేపట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీలలో హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 గా ఉండటం హైదరాబాదీలకే కాదు మొత్తం తెలంగాణకే తలమానికమన్నారు. 1000కి పైగా ఏరోస్పేస్ కాంపోనెంట్ పరిశ్రమలు హైదరాబాద్ లోనే ఉన్నాయని తెలిపారు కేటీఆర్. అమెరికా మరియు ఇజ్రాయెల్, ఫ్రాన్స్ కు సంబంధించి చాలా పరిశ్రమలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన వెల్లడించారు. It gives me great pleasure to be here today on the occasion when Lockheed Martin formally recognizes the joint venture between Tata and Lockheed Martin Aerostructures Limited as a future co-producer of the F-16 fighter wings. I'm glad that this partnership between Lockheed and Tata Group anchored in Hyderabad is growing stronger, spanning multiple manufacturing programs. It is only recently, very recently in fact, that we celebrated the milestone achievement of delivering the 150th C-130J empennage made in Hyderabad by Tilamal. Lockheed Martin and Tilamal signed the agreement to develop a fighter wing prototype in 2018. Today, the first made in Hyderabad, made in India F-16 wing is certified and delivered to Lockheed Martin. The fuel-carrying 9G 12,000-hour interchangeable fighter wing is one of the most technologically complex aerostructures to be manufactured.
I congratulate the entire leadership and technical team in Tata and Lockheed Martin who worked behind this project in achieving this first milestone. I'm also glad to know that over 70% of the detailed parts for the wing built here were sourced from Indian industry partners. I congratulate the Indian industry partners that supplied detailed parts for the wing, including Tata Sikorsky Aerospace Limited, Lakshmi Machine Works, Rossell Texas, Azad Engineering, etc. The F-16 wings being manufactured in Hyderabad echoes Lockheed Martin's confidence in Indian manufacturing capabilities and its commitment to support India's defense manufacturing goals. The successful certification and delivery of F-16 wing is also a great testimony to the advanced skill base and capabilities of the Hyderabad aerospace and defense ecosystem. Telangana is today the most active and well-supported aerospace and defense ecosystems in India. This sector has witnessed unprecedented growth during the past 5 years, anchored on the progressive policies of the government of Telangana, such as the TS iPass, world-class infrastructure support, and unmatched ease of doing business experience provided by the state government. More and more OEMs from US, UK, France, Israel, and other nations are choosing Telangana to establish their state-of-the-art manufacturing, engineering, training, and innovation centers in India. Successive repeat investments announced by leading OEMs, including Lockheed Martin, is a great indicator for the reliability of our ecosystem. We also have a large cluster of local MSMEs, more than 1,000, engaged in precision engineering industry, catering to aerospace and defense sector, many of which are integrated into the global supply chains. In recognition to the stellar growth achieved in this sector, Ministry of Civil Aviation, Government of India has awarded Telangana the best state awards for the year 2020 and also 2018 as the state with the most progressive outlook towards aerospace sector. Hyderabad aerospace and defense ecosystem is also globally ranked number 1 in cost effectiveness as per the Financial Times FDI Future Aerospace Cities rankings for the year 2020-21. I would like to thank Lockheed Martin and Tata Group for your great contributions to the growth of the aerospace and defense ecosystem in ఎస్సీ ఎస్టీ పేదల భూములు లాక్కోవడమే కాక దొంగ అన్నట్లు ఈటల రాజేందర్ ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే బాలక సుమన్ మండిపడ్డారు. నీతి నిజాయితీ గురించి లెక్చర్లు చెప్పే ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఏ విధంగా కబ్జా చేశారని ప్రశ్నించారు. మెదక్ కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారని, ఇకనైనా తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. కబ్జాలకు పాల్పడిన ఈటలపై జమున హేచరీస్ పై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలోని గండిపోచమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. అనంతరం కమిటీ సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. లేకుండా పై దేవస్థానము బాగోగుల కొరకు పని చేయగలనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. కొవ్వూరు రూరల్ మండలం కుమారదేవం గ్రామానికి సంబంధించి 3 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 3 టెంపుల్స్కి కూడా సపోర్ట్ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని. కుమారదేవులో ఉన్న గండిపోసమ్మ అమ్మవారి టెంపుల్లో చైర్మన్గా రామం శ్రీను గారిని నియమించడం జరిగింది. అలానే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి మద్దిపాటి ఉమాశ్రీదేవి గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. శివాలయానికి సంబంధించి మానశెట్టి వెంకటేశ్వరరావు గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. అంటే ఈ రోజున టెంపుల్స్ ట్రస్ట్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం అనేది ఆ టెంపుల్ యొక్క అభివృద్ధికి
అలానే టెంపుల్లో చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వారికి ఏ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా శ్రద్ధ తీసుకోవడానికి ఒక బాధ్యతాయుతమైన కమిటీని ఏర్పాటు చేసి ఆ గ్రామంలోనే ఉన్న వాళ్ళు అందుబాటులో ఉండే వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఆ టెంపుల్ యొక్క అభివృద్ధి కోసం ఈ రోజున ఈ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. నిజంగా అంటే వేరే వేరే గ్రామాలలో కూడా టెంపుల్స్ యొక్క కమిటీస్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అయితే వీళ్ళు మంచి ఇంట్రెస్ట్ మాకు ఇప్పటికే డిలే అయిందండి అని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి వాళ్ళ కమిటీస్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రోజున సేవ చేయడానికి, అంటే దేవుణ్ణి సేవ చేయడం అంటే వాళ్ళు అక్కడికి వచ్చే భక్తులకి ముఖ్యంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ శివాలయంలో కానీ ఎటువంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను గుర్తించి అవి ప్రభుత్వ పరంగా మనము ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, లేదు దాతల ద్వారా ఏర్పాటు చేయించాలంటే దాతల ద్వారా ఏర్పాటు చేయించడానికి ఈ కమిటీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందండి. ఈ రోజున ఈ కమిటీ అంటే ఈ టెంపుల్స్ అన్నిటికీ కూడా ఒక ఈవో ఉంటారు. ఈవో ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా చక్కగా వారితో సహకరించి టెంపుల్స్ అభివృద్ధికి కృషి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై నగరిలో ఎమ్మెల్యే రోజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని ఈ సందర్భంగా రోజా వెల్లడించారు. దీని ద్వారా 51 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందంగా నిర్వహించాలని అధికారులను రోజా ఆదేశించారు. ఇంటి మీద పూర్తి హక్కులు కావాలనుకుంటున్నారో డాక్యుమెంట్స్ బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసి తమ చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ముందుకొచ్చి చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వారి ఆస్తి వారి చేతిలో ఉందని ధైర్యంగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పథకం ఒకరిద్దరు కాదు, దాదాపుగా 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, మీరు ఆశ్చర్యపోతారు. మన నగరి రూరల్లో వేలావాడిలో ఎస్టీ కాలనీలో 9 మంది మహిళలు, చదువురాని ఇన్నోసెంట్ మహిళలు డ్వాక్రా లోన్ తీసుకొని 90,000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఇక చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందడం అనేది మామూలు విషయం కాదు. 15 సంవత్సరాలు డబ్బులు కట్టే విధంగా లోన్లు తీసుకొని వడ్డీలకు చక్రవడ్డీలు అవి కట్టలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. 10,000తో ఈరోజు రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా, స్టాంప్ డ్యూటీ లేకుండా, అలాగే యూజర్ ఛార్జీలు మొత్తం 100% మినహాయింపు చేస్తున్నారు. 10,000 రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా, స్టాంప్ డ్యూటీ లేకుండా, యూజర్ ఛార్జీలు లేకుండా మీ ఇల్లు మీకు రిజిస్టర్ చేసిస్తున్నారు. అంటే ఇది ఎంత గొప్ప పథకం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కృష్ణ చెప్పినట్టు తన ఇల్లు 5 లక్షల వరకు వెళ్ళొచ్చు, కానీ మెయిన్ రోడ్లో ఉండే ఇల్లులు 30 లక్షలు దాకా పోతున్నాయి ఈరోజు చూస్తుంటే. సో వాళ్ళందరికీ ఎంత లాభం కూడా ఆలోచించండి. అంటే 10,000తో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు వాల్యూ చేసే ల్యాండ్ మీ సొంతం చేసుకుంటున్నారు. అండ్ దీనివల్ల రేపు మీకు ఏదైనా అత్యవసరం వస్తే దాన్ని అమ్మేయచ్చు, లేదా దాని మీద 75% లోన్ తీసుకోవచ్చు. మీ పిల్లల్లో ఎవరికైనా మీరు దాన్ని వారసులుగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది అనడం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనము 9 లక్షల మంది డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నారో వారిలో 34 లక్షల మంది గ్రామీణ ప్రాంతానికి చెందినవారు, అలాగే పట్టణ ప్రాంతానికి చెందినవారు 5 లక్షల మంది ఉన్నారు. ఈరోజు ఈ 39 లక్షల మంది హౌసింగ్ కార్పొరేషన్కి దాదాపుగా 14,000 రూపాయలని కట్టాల్సి ఉంది. 39 లక్షల మంది దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు కట్టాలి అంటే వీళ్ళు ఎప్పుడు కడతారు? వీళ్ళు వాళ్ళ ఇల్లుని ఎప్పుడు సొంతం చేసుకుంటారో ఆలోచించండి. మరి మేము ఎందుకు కట్టాలి అని అడుగుతున్నారు. సో ఆ లోను మీరు కట్టుకుంటూ పోతే ఇప్పటికే ఎంత కట్టినా కూడా అది పూర్తి కాకుండా మొత్తం హక్కులు మీ చేతికి రాలేదు. సో మీకున్న లోన్ మొత్తం కూడా రూరల్లో అయితే 10,000 పైన ఎంతున్నా కూడా మాఫీ చేసేస్తారు. 10,000 కట్టుకొని రిజిస్ట్రేషన్ చేస్తే, మున్సిపాలిటీలో 15,000 కడితే దానిపైన ఎంతున్నా కూడా మాఫీ చేస్తారు. అలాగే కార్పొరేషన్లో లేదు, ఆల్మోస్ట్ మేము కట్టేసాము
మాకు 10,000 లోపలే ఉంది, 15,000 లోపలే ఉంది, 20,000 లోపలే ఉంది అంటే ఎంత ఉందో అంత మాత్రం కడితే చాలు. 3,000 ఉంటే 3,000 కడితే చాలు, మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 5,000 ఉంటే 5,000 కడితే చాలు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇంత అమౌంట్ని మీకు ప్రభుత్వం భరిస్తూ, ప్రభుత్వం నష్టాన్ని భరిస్తూ మీకు లాభం చేకూరుస్తుంటే, ప్రభుత్వం ఏదో మీ దగ్గర డబ్బులు దోచేస్తున్నట్టు, ఎప్పుడో కట్టిన ఇళ్ళకి ఇప్పుడేంటి డబ్బులు వసూలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నమాట. అలాంటప్పుడు మీరెందుకు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తామంటున్నారో ఒకసారి చెప్పాలి. ఇది యూస్ఫుల్ పథకం అని మీకు తెలుసు. దీని ద్వారా ఏదో బురద చట్టాలన్న కార్యక్రమం చేస్తున్నారే తప్ప 14,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన పేదవాళ్ళకి ఈరోజు ఇంత రిలీఫ్ ఇచ్చి ఇంత తక్కువ అమౌంట్తో వారికి పూర్తి హక్కుల్ని కల్పిస్తున్నారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఏదైతే ఈ 22A ఉన్న వాటిని రిజిస్టర్ చేయడం కుదరదు, కానీ మీరు ఇప్పుడు ఈ సంపూర్ణ జగనన్న గృహ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ 22A జాబితా నుంచి తొలగించేస్తారు కాబట్టి ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ అనేది ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా, ముఖ్యమైన పాయింట్, ఎందుకంటే మనం ఏ ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మొత్తం లింక్ డాక్యుమెంట్స్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకుంటే 22A నుంచి తీసేయటం వల్ల లింక్ డాక్యుమెంట్స్ లేకుండా వీళ్ళు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. వారి సచివాలయంలో 10 నిమిషాల్లో పూర్తి చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం మీకు కల్పించింది అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు నాయకులు మీరందరూ మీ వార్డులో మీ పంచాయతీలో మీరు వెళ్ళి అవగాహన చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాలంటీర్స్ వెళ్తే వాళ్ళు ఏదో టార్గెట్ పెట్టినట్టు వాళ్ళు మాట్లాడటం వల్ల చాలామంది టెన్షన్ పడతారు. కొంతమంది టీడీపీ ప్రచారానికి కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం లాభాలు ఉన్నాయి అనేది మీరు కనుక చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చి చేసుకుంటారనేది అందరికీ తెలిసిన విషయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టాప్ 9 న్యూస్.